హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెంకటేశ్వర మోటార్స్. నేను మీ శివకృష్ణ అంబట్టి. మీరు ఇస్తున్న ఈ సపోర్ట్కి అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అనమాట. సో ఎవరైతే మన వీడియో చూస్తున్నారో వాళ్ళు కూడా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ అనేది ఆన్లో పెట్టుకోండి. సో ఎందుకంటే మన ఎవ్రీడే 5 to 6 o'clock మధ్యలో ఒక మంచి కార్తో మేము ముందుకు వస్తాం అనమాట. సో ఈరోజు ఏంటంటే మీకోసం నేను 5-star రేటెడ్లో మంచి హ్యాచ్ బ్యాక్ వెహికల్ తీసుకొచ్చాను అనమాట. సో వెహికల్ సంబంధించిన డీటెయిల్స్ తీసుకుంటే 2021 4th month మ్యానుఫ్యాక్చరింగ్, 2021 11th month రిజిస్ట్రేషన్ టాటా టియాగో ఎగ్జైట్ ప్లస్ పెట్రోల్ మాన్యువల్ వెహికల్ తీసుకొచ్చారనమాట. సో వెహికల్ సంబంధించి హైలైట్ చూసుకుంటే ఫ్రంట్ పొజిషన్ వరకు, బ్యాక్ పొజిషన్ వరకు, ఫ్రంట్ నుంచి బ్యాక్ పొజిషన్ వరకు ఇలాంటి యాక్సిడెంట్ మాత్రం కాలేదు. టైర్ కండిషన్ అప్ టు 80 to 90% వరకు టైర్ కండిషన్ ఉంది, అది కూడా యోకోహామా టైర్స్. సో వెహికల్కి వచ్చేసి 2 keys అనేది అవైలబుల్ ఉన్నాయి. సో వెహికల్ సంబంధించిన కిలోమీటర్స్ చూసుకుంటే 62,000 kilometers మాత్రమే తిరిగింది. పిన్ టు పిన్ షోరూమ్ ట్రాక్ ఉంది, షోరూమ్ నుంచి సింగిల్ ఓనర్. అండ్ వెహికల్ సంబంధించిన ఇన్సూరెన్స్ అయితే నాట్ అవైలబుల్. అండ్ ఫైనాన్స్ డీటెయిల్స్ చూసుకుంటే దీనికి వచ్చేసి ఏంటంటే అప్ టు 100% వరకు మీకు ఫైనాన్స్ చేపిస్తాం. మీకు సిబిల్ బాగుంటే, సిబిల్ బాగాలేని వాళ్ళు కూడా డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. మీకు 70% వరకు మీకు ప్రైవేట్ ఫైనాన్స్ చేపిస్తాను అనమాట. సో వెహికల్ సంబంధించిన ఎక్స్టీరియర్స్ అండ్ ఇంటీరియర్స్ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వెహికల్ సంబంధించిన ఎక్స్టీరియర్స్ వైస్లో మీరు ఇక్కడ చూసుకుంటే, సో వెహికల్కి వచ్చేసి ఏంటంటే మీకు హెడ్ లైట్స్ వచ్చేసి 100% వరకు హెడ్ లైట్స్ కండిషన్ ఉంది. అండ్ ఫాగ్ లైట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయన్నమాట. సో వెహికల్ సంబంధించిన అండర్ బాడీ కూడా మీకు చూపిస్తాను చూడండి. సో వెహికల్ సంబంధించిన అండర్ బాడీ కూడా మీకు ఎక్కడ కూడా యాక్సిడెంటల్ మాత్రం కాలేదన్నమాట. సో వెహికల్ సంబంధించిన ఇంజన్ స్పెసిఫికేషన్స్ పరంగా చూసుకుంటే 1200 cc 3 cylinder పెట్రోల్ మాన్యువల్ వెహికల్ అనమాట. సో మీకు సిటీలో వచ్చేసి ఏంటంటే 15 to 18 వరకు మైలేజ్ వస్తుంది. హైవే మీద అయితే 20+ వరకు మీకు మైలేజ్ వస్తుంది అనమాట. సో వెహికల్ సంబంధించిన ఇంజన్ ఇంటీరియర్స్లో మీకు చూపిస్తాను చూడండి. సో వెహికల్ సంబంధించిన బానెట్ అనేది ఒరిజినల్ కండిషన్లో ఉంది. అండ్ ఆప్రన్స్ కూడా ఒరిజినల్ కండిషన్ ఉంది. ఏబిఎస్ కిట్ అనేది అవైలబుల్ ఉంది. అండ్ 3 cylinder ఇంజన్. అండ్ దాంతోపాటు బ్యాటరీ కూడా చూసుకోండి 2025 మ్యానుఫ్యాక్చరింగ్. అండ్ మొత్తం ఎవ్రీథింగ్ క్యాబిన్ మొత్తం చూసుకోండి. ఫ్రంట్ షో ప్యానల్ ఒరిజినల్ కండిషన్ ఉంది. ఫ్రంట్ పొజిషన్ నుంచి అంతా ఒరిజినల్ కండిషన్ ఉంది. ఎలాంటి యాక్సిడెంటల్ మాత్రం కాలేదు. ఎక్కడ కూడా లీకేజెస్ కూడా లేవు, మొత్తం చూసుకోండి. అండ్ దాంతోపాటు మీకు గేజ్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. ఇంజన్ ఆయిల్ కలర్ చూపించండి మొత్తం ఒకసారి. సో వెహికల్ సంబంధించిన ఇంజన్ ఇంటీరియర్స్ ఎక్స్ట్రాడినరీ కండిషన్ లో ఉంది. వెహికల్ సైడ్ వైస్ లో ఇక్కడ మనం చూసుకుంటే సో అలై వీల్స్ అనేది అవైలబుల్ ఉంది అనమాట. ఒక్కసారి బ్యాక్ సైడ్ నుంచి కూడా ఫుల్ వ్యూ అనేది చూపించు ఒకసారి. ఫుల్ వ్యూ అనేది చూసుకోండి. దాంతోపాటు ఇక్కడ మనం చూసుకుంటే యోకోహామా టైర్స్ అనేది అవైలబుల్ ఉంది. టైర్ సైజ్ కూడా 175/65 R15 inches డైమండ్ కట్ అలై వీల్స్ ఉన్నాయి. ఫ్రంట్ డిస్క్ బ్రేక్స్ అనేది అవైలబుల్ ఉందన్నమాట. సో వెహికల్ సంబంధించిన ఇంటీరియర్స్ లోకి వస్తే ఇక్కడ మనకు పవర్ విండోస్ అండ్ మిర్రర్స్ అడ్జస్ట్మెంట్, ఎవ్రీథింగ్ క్రోమ్ ఫినిష్ కూడా అవైలబుల్ ఉంది. డ్రైవర్ సైడ్ హైట్ అడ్జస్ట్మెంట్ ఉంది. సీట్ కవర్ బ్లాక్ కలర్ లెదర్ సీట్ కవర్ చేయించారనమాట. టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్, 5-speed మాన్యువల్ గేర్ బాక్స్, మ్యూజిక్ సిస్టమ్ కూడా అవైలబుల్ ఉంది. ఏసీ కంట్రోల్, ఆటోమేటిక్ క్లైమేటిక్ కంట్రోల్ కూడా అవైలబుల్ ఉంది. అండ్ గ్లో బాక్స్ కూడా అంతా అవైలబుల్ ఉంది అనమాట. ఒక్కసారి సో వెహికల్ సంబంధించిన సో ఇక్కడ మనం చూసుకుంటే సో స్టీరింగ్ అనేది టిల్టబిలిటీ చేసుకోవచ్చు. డ్రైవర్ సీట్ హైట్ అడ్జస్ట్మెంట్ అండ్ టికెట్ హోల్డర్ ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ ఒక టికెట్ హోల్డర్ కూడా ఉంటుంది అనమాట మనకి. అండ్ టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్ ఇప్పించారు. గ్లో బాక్స్ ఇక్కడ మనం చూసుకుంటే గ్లో బాక్స్ కూడా చాలా బాగుంది. అండ్ ఏసీ కంట్రోల్స్, ఇక్కడ యూఎస్బి ఛార్జింగ్ అండ్ హ్యాండ్ బ్రేక్, వాటర్ బాటిల్ హోల్డర్స్ కూడా చాలా బాగా మెయింటైన్. కవర్స్ కూడా చింపలేదు. టాప్ పొజిషన్ బాగుంది. అండ్ లైట్ ఒకటి వర్కింగ్ లేదు. అండ్ దాంతో పాటు ఇక్కడ మనకు ఒకటి హోల్డర్ కూడా ఇచ్చారనమాట. రైట్ సైడ్ డోర్ కూడా ఒరిజినల్ కండిషన్ లో ఉంది. అండ్ కిలోమీటర్స్ వైజ్ చూసుకుంటే ఇది ఓన్లీ 62,000 kilometers మాత్రమే జరిగింది. పిన్ టు పిన్ షోరూమ్ ట్రాక్ అండ్ షోరూమ్ నుంచి సింగిల్ ఓనర్. ఒకసారి గ్లాసెస్ కూడా మొత్తం చూపించేసి, అంతా కూడా టాటా గ్లాసెస్ ఉన్నాయన్నమాట. మొత్తం టాటా గ్లాసెస్. అండ్ వెహికల్ సంబంధించిన బ్యాక్ సైడ్ కూడా మీకు చూసుకోండి. సో వెహికల్ సంబంధించిన బ్యాక్ సైడ్ లో కూడా సీట్ కవర్స్ చాలా బాగా మెయింటైన్ చేస్తుంది. అండ్ మ్యాట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి అనమాట. అండ్ వెహికల్ సంబంధించిన బ్యాక్ సైడ్ లో ఇక్కడ మనం చూసుకుంటే డిఫాగర్ అవైలబుల్ ఉంది. రేర్ వైపర్ అవైలబుల్ ఉంది అనమాట. యాంటీనా ఫ్రంట్ లో ఉంది. టాటా టియాగో రివర్స్ పార్కింగ్ సెన్సర్స్ అండ్ కెమెరా
కెమెరా కూడా అవైలబుల్ ఉన్నాయి. అండ్ వెహికల్ సంబంధించిన అండర్ బాడీ కూడా మీకు చూపిస్తాను చూడండి. వెహికల్ సంబంధించిన అండర్ బాడీలో కూడా ఎక్కడ కూడా మీకు యాక్సిడెంటల్ మాత్రం కాలేదు. అండ్ డిక్కీ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను. సో డిక్కీ అనేది ఒరిజినల్ కండిషన్ లో ఉంది. అండ్ క్వార్టర్ ప్యానెల్ కూడా అంతా ఒరిజినల్ కండిషన్ లో ఉంది. వెహికల్ సంబంధించిన స్టెప్నీ టైర్ కూడా చూపిస్తాను చూడండి. స్టెప్నీ టైర్ వచ్చేసి 80% వరకు స్టెప్నీ టైర్ ఉంది. జాక్ రాడ్ కూడా అవైలబుల్ ఉంది అనమాట. ఎవ్రీథింగ్ అంతా అవైలబుల్ ఉంది. అండ్ టూల్ కిట్ వచ్చేసి ఇక్కడ టూల్ కిట్ అనేది అవైలబుల్ ఉంది. అండ్ టూల్ కిట్ హోల్డర్ కూడా ఇక్కడ చూసుకోవచ్చు. టూల్ కిట్ హోల్డర్ కూడా ఇచ్చారు. అండ్ దాంతో పాటు ఒకసారి మనకి లెఫ్ట్ సైడ్ కూడా మొత్తం చూసి ఫ్యూయల్ ఓపెనింగ్ ఉంది. స్క్రాచెస్ కానీ డెంట్స్ కానీ ఏం లేవన్నమాట. సో ఎవరైతే 4 to 5 lakhs బడ్జెట్లో ఉన్నారంటే మాత్రం 100% ఇది సజెస్టబుల్ అనమాట. సో మనం ఇది చూసుకుంటే వెహికల్ సంబంధించిన టాప్ పొజిషన్ కూడా మీకు చూపిస్తాను చూడండి. ఎక్కడ స్క్రాచెస్ కానీ డెంట్స్ కానీ ఏమి లేవన్నమాట. సో మనం ప్రతి వీడియోలో కూడా మనం చూపిస్తాం కదా రోబోటిక్ పంచెస్. సో ఈ వెహికల్ కూడా చూడండి. చాలా గట్టిగా ఉందండి ఇది. సో లెఫ్ట్ సైడ్ డోర్ అనేది ఒరిజినల్ కండిషన్ లో ఉంది. అండ్ దాంతోపాటు సో ఇక్కడ మనం చూపించడానికి ట్రై చేద్దాం. సో ఇవి ఉందండి చూడండి. సో రోబోటిక్ పంచెస్. సో వెహికల్కి వచ్చేసి ఏంటంటే ఫుల్ మ్యాటింగ్ కూడా అవైలబుల్ ఉంది. సో వెహికల్ సంబంధించిన ఫుల్ మ్యాటింగ్ కూడా మీరు చూసుకోండి. ఫుల్ మ్యాటింగ్. అండ్ దాంతోపాటు ఇక్కడ మనకి చూసుకుంటే ఇక్కడ ఒక హుక్ కూడా అవైలబుల్ ఉంది చూడండి. 2 kgs హుక్. ఏమైనా చిన్న చిన్నవి ఉంటే హుక్ చేసుకోవచ్చు. డ్యూయల్ టోన్ డాష్ బోర్డ్ కూడా అవైలబుల్ ఉంది చూసుకోండి. లెఫ్ట్ సైడ్ డోర్ కూడా అవైలబుల్ ఉంది. ఒకసారి గ్లాసెస్ కూడా చూపి, టాటా గ్లాసెస్. సో వెహికల్ సంబంధించిన ఇన్సూరెన్స్ అయితే అవైలబుల్ లేదు. వెహికల్ సంబంధించిన ఫైనాన్స్ డీటెయిల్ తీసుకుంటే దీనికి వచ్చేసి ఏంటంటే అప్ టు 100% వరకు మీకు ఫైనాన్స్ చేపిస్తాను. మీకు సిబిల్ బాగుంటాయి. సిబిల్ బాగాలేని వాళ్ళకి డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. నేను మీకు ప్రైవేట్ ఫైనాన్స్ చేపిస్తాను. మీకు ఓన్ హౌస్ కానీ ఓన్ హౌస్ గ్యారంటర్ కానీ ఇస్తే మీకు ప్రైవేట్ ఫైనాన్స్ చేపిస్తాను అనమాట. వితిన్ 10 to 15 minutes ప్రైవేట్ ఫైనాన్స్ అయిపోతుంది. అండ్ వెహికల్ సంబంధించిన ప్రైజింగ్ డీటెయిల్స్ చూసుకుంటే మనం 5,35,000 నెగోషియబుల్ ప్రైస్ పెట్టాం అనమాట. సో మన ఆఫీస్ లొకేషన్ శ్రీ వెంకటేశ్వర మోటార్స్, మాదాపూర్. అండ్ వెహికల్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను. సో ఈ ప్యూర్ తెలంగాణ వెహికల్ తెలంగాణ వాళ్ళకి మాత్రం పనిచేస్తుంది అనమాట. సో ఇలాంటి మంచి కార్స్ గురించి మా ఛానల్ మీరు లైక్ అండ్ ఫాలో చేయండి. థ్యాంక్ యూ సో మచ్.